కర్నూలు జిల్లా వెల్తుర్తి ప్రాంతానికి చెందిన చిన్నారి పునర్విక కథ ఇది ఏదో సాధారణ అనారోగ్యం కాదు, చాలా అరుదైన వ్యాధి. బిడ్డ 3.5 కేజీలతో ఆరోగ్యంగా పుట్టిందని, మా ఇంటికి ఆ మహాలక్ష్మి వచ్చిందని ఆనందపడిపోయారు ఆ తల్లిదండ్రులు. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. బిడ్డ పుట్టిన 5 నెలల్లోనే ఆవిరైపోయింది. క్రమక్రమంగా ఆ బిడ్డ ఎదుగుదలలో లోపాలు కనిపెట్టిన తల్లిదండ్రులు వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తారు. డాక్టర్ చెప్పిన నిజం విని ఆ తల్లిదండ్రులు కంపించిపోయారు. డాక్టర్, మీ బేబీకి స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 1 ఉంది అని చెప్పారు. ఆ అమ్మానాన్నలు అర్థం కాకుండా, ఏంటి డాక్టర్ ఇది, జ్వరం లాంటిదా అని ప్రశ్నించారు. డాక్టర్ ఆ అమాయక అమ్మానాన్నల ప్రశ్న అర్థం కాదు, ఇది చాలా సీరియస్ జెనెటిక్ డిసీజ్. పిల్లలకి క్రమంగా కండరాలు బలహీనపడతాయి, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది వస్తుంది అని స్పష్టం చేశారు. అంతే, ఆ కుటుంబం కుదేలైపోయింది. నిజం విని షాక్ అయ్యారు ఆ అమాయక తల్లిదండ్రులు. డాక్టర్, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అని ప్రశ్నించారు. వెంటనే డాక్టర్, అవును, దీనికి ఒక ఇంజెక్షన్ ఉంది అని చెప్పారు. దాని పేరే జీన్ థెరపీ అని కూడా స్పష్టం చేశారు. అయితే ఆ తల్లిదండ్రులు ఆ ఇంజెక్షన్ యొక్క ఖరీదు విని మూర్ఛపోయారు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ యొక్క ఖరీదు సుమారు 16 కోట్లు. దానిని ఖచ్చితంగా USA నుంచి తెప్పించాల్సి ఉంటుంది. అంతే, 16 కోట్ల అని విస్తుపోయారు. ఆ మాట విన్న వెంటనే కుటుంబం కంగారు పడిపోయింది. సాధారణ కుటుంబం. ఆ తండ్రి కేవలం ఒక సెలూన్లో పనిచేసే చిన్న వ్యాపారి. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అక్కడి నుండి మొదలైంది ఒక పోరాటం. సేవ్ పునర్విక ఉద్యమం సోషల్ మీడియాలో ఒక హ్యాష్ట్యాగ్గా మొదలైంది. విద్యార్థులు, యువత, సేవా సంస్థలు ఇలా ఒక్కొక్కరు కొంచెం ఇస్తే పాప ప్రాణం కాపాడొచ్చు. కానీ అది ఏమీ చిన్న మొత్తం కాదు, 16 కోట్లు. ఒక యువకుడు, అన్నా 100 రూపాయలు ఇచ్చినా కూడా ఇది ప్రాణదానం. ఒక ఆంటీ, మన పిల్లలే కదా, మన బాధ్యత కూడా అని స్పష్టం చేశారు. సైకిల్ ర్యాలీలు, డొనేషన్ డ్రైవ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలామంది ఈ పాప కోసం ప్రార్థిస్తున్నారు. అసలు SMA అంటే ఏంటి? స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనేది ఒక జెనెటిక్ వ్యాధి. పిల్లల కండరాలు క్రమంగా బలహీనపడతాయి. నడవడం, కూర్చోవడం మాత్రమే కాదు, శ్వాస తీసుకోవడం కూడా ఎంతో కష్టమవుతుంది ఈ వ్యాధిలో. టైప్ 1 అయితే మరింత సీరియస్. చిన్న వయసులోనే ట్రీట్మెంట్ అవసరం. ఈ జీన్ థెరపీ అనే ఇంజెక్షన్ ఒక్కసారి ఇస్తే చాలా మంది పిల్లలకు ఆశ కలుగుతుంది. కానీ దాని ధరే పెద్ద సమస్యగా మారుతోంది. ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు, ఒక తల్లిదండ్రుల ఆర్తనాదం, ఒక చిన్నారి జీవన పోరాటం. అంతేకాకుండా ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే, ఈ పాప పేరుని వాడుకునే మోసగాళ్ళు కూడా తయారయ్యారు. ఈ పాప పేరుతో ఎన్నో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకే మీరు ఈ పాపకి సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందు వెరిఫైడ్ ప్రొఫైల్ కాదా అవునా అన్నది చెక్ చేసుకోండి. జాగ్రత్తగా గమనించి సహాయం చేయండి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ 11 నెలలు వయసున్న, శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడుతున్నా కేవలం తల్లి పాలతో మాత్రమే జీవనం సాగిస్తోంది. మా పాప బతకాలంటే మీ సహాయం కావాలి అనే వాక్యం వెనుక ఉన్న బాధ చాలా పెద్దది. పునర్విక కథ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. మనిషికి మనిషి సహాయం చేస్తేనే ఆశ బతుకుతుంది. సేవ్ పునర్విక. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.